2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసు. మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగెటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. నాకు అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది, లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి, ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం బట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే మీరు చెప్పినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఫోర్స్డ్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ ఎనర్జీ ఉండేటువంటి అవకాశం ఉంది? ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు అసలు? జ్యేష్ఠ నక్షత్రము అనేటువంటిది వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. సో మనం నెగిటివ్ ఎనర్జీస్ కోసం మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో ఈ నాలుగిటిలో చాలా తక్కువ వాటికి అసుర శక్తి కానీ, అభిచార శక్తి కానీ వాడుతూ ఉంటాం. కానీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఒక కెపాసిటీ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజన్మ కర్మ వల్ల కానీ ఉన్నటువంటిది ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒకటి. సో వీళ్ళకి ఏంటి అంటే చుట్టుపక్కన ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తే దాన్ని సెన్స్ చేయగలిగేటువంటి గుణం ఉంటుంది. తర్వాత ఏదైనా వాళ్ళ జీవితంలో ఏదైనా రాబోతున్నటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరికి ప్రకృతి సంకేతాల రూపంలో ఇస్తున్నప్పటికీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు దాన్ని వెంటనే పసికట్టగలరు. ఆ శక్తి ఉంటుందండి. అందుకే వీళ్ళకి అసుర శక్తి, తరువాత మానస దోష శక్తి రెండూ కూడా ఉంటాయి నాగరాజు గారు. మానస దోష శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానంగా వెరీ క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అయినటువంటి వీళ్ళది. వీళ్ళ క్యాలిక్యులేషన్స్, వీళ్ళ ఐడియాస్, వీళ్ళ థాట్స్ కానీ, వీళ్ళ యొక్క సహాయం కానీ ఎదుటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు వీళ్ళ వల్ల చాలా బాగుపడతారు. కానీ వీళ్ళ లైఫ్కి వచ్చేసరికి ఫైనాన్షియల్ డౌన్స్ అనేటువంటివి సడన్లీ చూస్తారండి. ఏదైనా భారీ మొత్తంలో నష్టపోవడాలు కానీ, తరువాత కుటుంబంలో నుంచి గొడవలు అనేటువంటివి రావడం కానీ, కుటుంబంలో ఫ్యామిలీలోనే వీళ్ళకి రికగ్నైజేషన్ లేకపోవడం కానీ, అలవాట్లకి, వ్యసనాలకి బానిస అవ్వడం మానస దోష శక్తి వల్ల. ఎస్పెషల్లీ విమెన్ విషయంలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఖచ్చితంగా. ఆర్ విమెన్ అయితే గైనిక్ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎడిక్షన్స్ విషయంలో, అంగవైకల్యం విషయంలో కూడా, అంటే యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఏదైనా ఆర్గాన్ దెబ్బతినడం కానీ, సో ఎనీ ఆర్గాన్కి ఇష్యూస్ అనేటువంటివి పెరుగుతాయి. అది హెల్త్ పరంగా, యాక్సిడెంట్స్ పరంగా, పుట్టుకతో కూడా కావచ్చు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం సర్వదోష నక్షత్రం అండి. పుట్టుకతోనే నాలుగు పాదాల వాళ్ళకి కూడా దోషం అనేటువంటిది ఉంటుంది. అందుకే పుట్టినటువంటి 21 రోజుల రూపంలో సాంప్రదాయాన్ని అనుసరించి నక్షత్ర శాంతి, నవవిధ శాంతి అని ఆచరిస్తూ ఉంటారు. సో దోషం ఉంటుంది కాబట్టి. తర్వాత కోపము అనేటువంటిది చాలా తగ్గించుకోవాలండి. సీక్రెట్స్ అనమాట, వెరీ సీక్రెట్స్ లైఫ్ ఉంటాయి వీళ్ళకి. సీక్రెటివ్ లైఫ్ అనమాట. ఏది బయటికి చెప్పుకోరు. అది కోపమైనా, బాధ అయినా, సుఖమైనా, సంతోషమైనా అది బయటికి చెప్తున్నారంటే దాంట్లో 50% వీళ్ళు చెప్తున్నారు, మిగతా 50% చెప్పరు. లోపలే దాచుకుంటారు, బాధపడతారు, ఆనందపడతారు, అన్నీ లోపలే ఉంటాయి. సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్లనే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో తర్వాత ఏంటంటే 54 సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి. అండ్ వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కూడా 54 తర్వాతనే కలుగుతుంది. ఈ మానస దోష శక్తి కాకుండా అసుర అభిచార శక్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే వీళ్ళ పక్కన రాంగ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఉండడం, రాంగ్ డైరెక్షన్లో వీళ్ళని తీసుకువెళ్ళడం, ఎడిక్షన్స్కి, తర్వాత ఈ జూదంకి, వాటికి కూడా వీళ్ళని అలవాటు చేయించడం. సో ఇదేంటంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అండి. అభిచార శక్తి, ద్వేషపూరితంగా వీళ్ళు బాగుపడదామని, కష్టపడదామని, సంపాదిద్దామని, చదువుదామని, చేద్దామనుకున్నా ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. అది ప్రకృతి వీళ్ళని ఎదగనివ్వకుండా చేసేటువంటి ఒక ట్రాప్ లాంటిదనమాట. వాటిని అధిగమించాలి అంటే బలమైనటువంటి సంకల్ప శక్తి, మనోధైర్యము, మనోనిగ్రహము కావాలి. అవి దాటగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేకుండా మానస దోష శక్తి ఒక పక్క నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే జీవితంలో వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా షోల్డర్కి సంబంధించి, ముఖానికి సంబంధించి, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముఖానికి ఏదైనా ఇబ్బందులు రావడం, ఇక్కడ గాయాలు అనేటువంటి ఏదైనా అవుతూ ఉండడం కావచ్చు.
కాళ్ళకి సంబంధించి అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆర్ ఉమెన్ గైనిక్ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా సఫర్ అవుతారండి. అది ఏ కారణం చేతనో కాదు, వీళ్ళ కోపము లేకపోతే ఏది కాదు, అలా జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అది ఇలా రాసి పెట్టి ఉండడం వల్ల అలా జరుగుతుంది. మ్యారిటల్ లైఫ్లో ఎయిదర్ వీళ్ళ వల్ల వాళ్ళు లాస్ అవుతారు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు లైఫ్లోకి వస్తుంటే అది వాళ్ళ యొక్క తప్పో ఇది కాదండి, వాళ్ళకు ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి డిఫాల్ట్గా ఉన్నటువంటిది అది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏదర్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళైనా ఏదైనా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్లీ, లేదా వీళ్ళైనా ఇబ్బంది పడతారు. అలా ఖచ్చితంగా జరుగుతుంది, మెన్ ఆర్ విమెన్ ఎవరైనప్పటికీ కూడా. సో మ్యారిటల్ లైఫ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకున్న కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యే విధంగా, చేసుకునే అబ్బాయి లేదా అమ్మాయి యొక్క కాంబినేషన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి రాంగ్ క్యాలిక్యులేషన్స్ అండి, జీవితంలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి నష్టపోతారనమాట. ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అలాంటి విషయాల్లో తెలివితేటలతో వ్యవహరించాలి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం వెళ్ళొద్దు, చాలా ఇబ్బంది పడతారు. అయితే మేజర్లీ కోపము అనేటువంటిది తగ్గించుకోవాలి. స్కిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం బాగా అధికమైన శ్రమపడి డబ్బులన్నీ కూడా వెచ్చించి ఉపయోగం లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక విమెన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు, అది లవ్ బ్రేకప్స్ కానీ లేకపోతే హార్ట్ బ్రేక్స్ కానీ ఎనీథింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. విమెన్ వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బులు నష్టపోతారు, పరువు నష్టం ఉంటుంది, టైం స్టక్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మేజర్లీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఏ విధంగా వీళ్ళకి ఈ నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఎలా ఇబ్బంది పెడతాయో మనం చూస్తే అండి, మొట్టమొదటిగా వీళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పనులన్నీ డిలే చేస్తారనమాట. నిర్లక్ష్యము, బద్ధకము, సోమరితనం పెరుగుతుంది. అంటే చేద్దాములే చూద్దాములే అనేటువంటి భావనతో పనులన్నీ పెండింగ్ పెట్టడం వల్ల ఏ పని పూర్తి కాలేకపోవడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. అది కెరీర్ మీద ప్రభావితం అవ్వడం వల్ల, పనుల విషయంలో జాప్యం పెరగడం వల్ల పనులన్నీ సకాలంలో పూర్తి కాకుండా పెండింగ్ పడడం, ఆరోగ్య సమస్యలు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్స్కి, మెడికేషన్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. 12వ స్థానంలో కుజుడు కాబట్టి గొడవలకి, తగాదాలకి, కలహాలకి తావివ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ప్రశాంతత అనేటువంటిది దూరం అవుతుంది. 12వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి, ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. భాగ్యంలో గురుగ్రహ సంచారం అండి, ప్రధానంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ఒక్క విషయం ఏంటి అంటే మంత్రసిద్ధి యోగము. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు భగవత్ సాధన, భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే గురుబలం పెరిగింది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి. విద్యలో రాణింపనేటువంటిది కనబడుతుంది, ఉద్యోగంలో ధన ఆదాయం పెరుగుతుంది, వేరే మార్గం ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే తెలివితేటలు పెంచుకుంటారు. తర్వాత సంతానం విషయంలో, సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే శుభవార్త వినేటువంటి యోగం కనబడుతోంది. దశమంలో కేతు కాబట్టి ఒక విషయం మీదే, ఒక ఆలోచన మీదే, ఒక థాట్ ప్రాసెస్ని మిమ్మల్ని మీరు నమ్మి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవి ఎప్పుడైతే నీచ స్థితిలో యోగించట్లేదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోవడం, తర్వాత భయము అనేటువంటిది చాలా ఎక్కువ అవుతుందండి. సో మేజర్లీ అలా కాకుండా ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసినట్లయితే గొప్పదైనటువంటి విజయాలు చూసే యోగం కనబడుతోంది నాగరాజు గారు. సో అర్ధాష్టమ శని అనేటువంటిది ప్రారంభం అవుతోంది కాబట్టి ఆరోగ్యము, పనుల విషయంలో జాప్యం లేకుండా, అసంతృప్తి, మనోవిచారము, ఆందోళన లేకుండా పక్కన పెట్టి పనిచేయగలిగితే, శని రాహుల యొక్క కంజంక్షన్ ఆరోగ్య సమస్యలకు సూచన, ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్లు వినే అవకాశము, శుభకార్యాలు లైఫ్లో జరిగే అవకాశములు, బంగారము, నూతన వస్త్రాలు, వాహనాలు, తర్వాత వస్తు యోగాలన్నీ కూడా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు నాగరాజు గారు. ఎలా సార్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 4 పాదాల వాళ్ళకి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా? జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వాళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయండి, గురుబలం పెరుగుతోంది కాబట్టి. కానీ వీళ్ళ యొక్క ప్రయత్న బలం తగ్గుతుంది, ఎందుకంటే శని రాహుల యొక్క కంజంక్షన్ 4th హౌస్లో కాబట్టి అది ఉన్నత విద్య అయినా, కెరీర్ అయినా, ఏదైనా సరే బద్ధకము, సోమరితనము ఇవన్నీ పెరగడం వల్ల ఒడిదుడుకులు ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చండి. అందుకే ఒక ఆలోచన మీదే ముందుకు వెళ్ళాలి. 12వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు ఉన్నాయి. వ్యయము, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ థాట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ అన్నీ కూడా కష్టపడడం, అది అంతగా రాకపోవడం గురుడు మాత్రమే కాపాడుతున్నారు కాబట్టి.
సో ఎప్పుడైతే ఈ శని రాహుల యొక్క బలం పెరిగే విధంగా దుర్గాదేవికి ప్రతిరోజు కుంకుమార్చన చేసినట్లయితే, లలితా సహస్రనామము ప్రతినిత్యము పారాయణ చేసినట్లయితే, లలితా త్రిశతి స్తోత్రము పారాయణ చేసినట్లయితే, అనుకున్న విధంగా అమ్మవారి యొక్క త్రిశూలానికి ఎలా అయితే తిరుగుండదో ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పొచ్చండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.